అందరికీ నమస్తే. మనల్ని ఎవర్రా ఆపేది ఈ డైలాగు ఫేమస్ డైలాగు పవన్ కళ్యాణ్ది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా వరకు యూజ్ చేస్తారు. ఈ డైలాగ్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఒక వ్యక్తిని చూసి ఉద్దేశించి మాట్లాడిందా అనే విధంగా అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరని చెప్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్కు భయపడ్డాడు. నిజంగా పవన్ కళ్యాణ్కు భయపడ్డాడు. పుష్ప ప్రీ రిలీజ్ టైంలో ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఆ మహిళ చనిపోయిన తర్వాత ఆ మహిళ చనిపోయింది ఒక ఇష్యూనే, కానీ ఆ ఇష్యూ ఒక ముఖ్యమంత్రి అంత స్థాయి వ్యక్తి డీల్ చేసేంత కాదు. ఎందుకని చెప్తే తనకింత ఎంతోమంది ఉంటారు, న్యాయం చేయాలనుకుంటే అప్పుడే చేయొచ్చు. ఆ మహిళ చనిపోవడానికి కూడా అప్పుడు ప్రభుత్వము అసమర్థతనే. ఆర్టీసీ క్రాస్ రోడ్లో చనిపోయిన మహిళ అక్కడ దగ్గరలోనే గాంధీ హాస్పిటల్ ఉంటుంది, జస్ట్ 2 కిలోమీటరు. అయినా కూడా ఆక్సిజన్ అందక చనిపోవడం జరిగింది. ఈ అసమర్థతని మొత్తం పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో, అసలు అసెంబ్లీ అనుకున్నాడో రేవంత్ రెడ్డి, లేకుంటే చేపల మార్కెట్ అనుకున్నాడో, కానీ ఈ ఇష్యూ గురించి ఒక రోజు మొత్తం మాట్లాడడం జరిగింది. వేరే సమస్యలు ఏం లేవు అనుకొని ఈ ఇష్యూ గురించే ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అందరు ఏమనుకున్నారు, అప్పుడు ప్రతి ఒక్క హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఇప్పటి నుంచి నేను ఉన్నంత వరకు బెనిఫిషియర్లు నడవవు. అదేవిధంగా సినిమా రేట్లు కూడా పెంచానని కడాఖండిగా చెప్పడం జరిగింది. అందరు ఏమనుకున్నారంటే రియల్ హీరో రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట మారుస్తాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఒక సినిమా ఈ గురించి మాట్లాడిన, నిండు అసెంబ్లీలలో మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి ఒక సంవత్సరం గడవక ముందే పవన్ కళ్యాణ్ది వీరమల్లు అనే సినిమా రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమాకు బెనిఫిషియోని ఇచ్చిండు, అదేవిధంగా టికెట్లు పెంచుకోమని కూడా ఇచ్చిండు. ఇంత విచిత్రమైన స్టోరీ. రేవంత్ రెడ్డి అసలు ఒక మాట మీద నిలబడాడనే ఒక ముఖ్యమైన విషయము ఇది. రేవంత్ రెడ్డి అసలు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటని కూడా పక్కన పెట్టి దీని మీద వేస్తుంటే సరే, ఒకవేళ గిటంగా ఈ మాట అనే అవసరము లేదు. ఆ సందర్భం ఎన్నో సినిమాలలో కూడా ఎంతోమంది కూడా చనిపోవడం జరిగింది. అసంటప్పుడు ఆ మాట అనొద్దు. నేను బెనిఫిషియర్లు నడిపియను, రేట్లు పెంచానని కడాఖండిగా చెప్పడం అవి మొత్తం అవసరం లేదు. కొన్ని పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా బెనిఫిషియర్లు నడుస్తాయి, టికెట్ రేట్లు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. కానీ నేను పెంచాను కడాఖండిగా చెప్పి కూడా మళ్ళీ ఇప్పుడు ఈ తెలంగాణలోని బెనిఫిషియర్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సినిమా రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్కు భయపడ్డాడు. నిజానికి ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్కు ఇవ్వకుండా ఉండాలి. ఎందుకని చెప్తే కూటమి అందులో అంటే అది బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ పక్కా బద్ధశత్రువులుగా ఉంటుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్కు ఈ బెనిఫిషియో నడిపించుకోమని, అదేవిధంగా సినిమా రేట్లు పెంచుకోమని అవకాశం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మాట మీద ఉన్నాడు. ఇది నిదర్శనం.